అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపినటువంటి హత్య కేసు మీరుపేటది. మీరుపేటలో భార్యను చంపేసి భర్త గురుమూర్తి ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసేసి వాటిని కుక్కర్లో ఉడికించి బోన్స్ ఏమో ఇష్టానికి పౌడర్ లాగా చితక్కొట్టేసి వాటన్నిటినీ తీసుకెళ్ళి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఇది ఈ ఏడాది స్టార్టింగ్లో జరిగింది, అంటే జనవరి మంత్లో జరిగిందనమాట. అందరికీ గుర్తుండే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడేవాళ్ళని, పిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరిని స్కూల్ నుంచి రాగానే ఆమె తల్లి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి వీళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసి ఆ రోజు గొడవ పడి నైట్ ఆమెను చంపేశాడు. అతను ఇంతకుముందు మాజీ సైనికుడిగా పనిచేశాడు. తర్వాత ఇప్పుడు డిఆర్డిఎల్లో ఒక ఉద్యోగిగా ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాడు అనమాట. సో అతను అత్యంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి భార్య మాధవిని. అప్పట్లో ఏంటంటే ఆమెకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎప్పుడు భార్య మీద అనుమానం ఉండేది, అందుకే తరచుగా గొడవలు పడేవాళ్ళని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది. ప్రాథమికంగా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే. మనం కూడా వెళ్ళాము ఆమె ఇంటి దగ్గర, వాషింగ్ మిషన్ అవన్నీ అక్కడ అలాగే పడేసి ఉన్నాయి, చూసాం కూడాను. ఆ లోపల అత్యంత దారుణంగా చంపటమే కాకుండా ఒక్క ఎవిడెన్స్ కూడా మిగలకుండా చేశాడు. ఈవెన్ బ్లడ్ స్టెయిన్స్ కూడా క్లియర్ చేసేసాడు. ఏమీ లేవు అసలు. ముక్కలుగా నరికేసి దాన్ని ఆ పార్ట్స్ అన్నిటిని తీసుకెళ్ళి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఉడికించిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసి ఇవన్నీ పౌడర్ లాగా చేసేసాడు. బోన్స్ అవన్నీ చేసేసి బ్యాగ్స్లో తీసుకొని పోయి దాంట్లో పడేశాడు, జిల్లెలగూడ చెరువులో. అసలు ఏ మాత్రం ఎవ్వరికి కూడా ఎక్కడ ఎవిడెన్స్ అనేది దొరకకుండా చేశాడు. అతని మీద అనుమానంతోనే పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లభించలేదు. అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేదు కదా అనుకున్నారు. కానీ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్తో పట్టుకున్నారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఈ కేసులో చాలా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తానికి క్లూస్ అన్నీ కూడా సాధించారు. ఎందుకంటే అప్పుడు అతను కొట్టినటువంటి కత్తి కూడా లేదు, కత్తిని కూడా తీసుకెళ్లి చెరువులో పడేశారు, అది కూడా దొరకలేదు. తర్వాత కింద పడినటువంటి ఆ మరకల్ని వాళ్ళు చాలా టెక్నికల్గా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ యూజ్ చేసి తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వాటి అన్నిటిని పంపించి అవన్నీ ఆమెవేనని, డిఎన్ఏ ఆమెదేనని, అందులో ఉన్నటువంటి డిఎన్ఏకి సంబంధించి బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ స్టెయిన్స్ అన్నీ ఆమెవేనని చెప్పేసి ప్రూవ్ చేయగలిగారు పోలీసులు. అయితే ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ కేసులో చాలా సంచలనం రేపించింది కాబట్టి ఆ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల చాలా స్పీడ్గా ట్రయల్ జరుగుతోంది. ఇప్పుడు కూడా ఆ గురుమూర్తి జైల్లోనే ఉన్నాడు. అయితే ఆ కేసులో ఇప్పుడు పోలీసుల ద్వారా తెలిసిన నిజం, భయంకరమైన ట్విస్ట్ ఏంటంటే ఇతను మరదలితోటి, అంటే భార్య చెల్లెలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహేతర సంబంధమే ఇప్పుడు ఈ మాధవి హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. ఎంత దారుణం! సొంత అక్క భర్తతోటి అక్రమ సంబంధం, భార్య చెల్లెలతో ఇతను పెట్టుకున్నదే కాకుండా అందుకోసం భార్యను చంపేయటం. తరచుగా ఇదే విషయంలో ఇద్దరు గొడవలు పడేవాళ్ళని, ఎన్నోసార్లు భార్య పంచాయతీ కూడా పెట్టించిందని ఈ విషయంలో, అయినా కూడా మారకపోగా ఈమెను అడ్డు తొలగించుకోవటం కోసం ఇంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, అవేమీ ఆలోచించలేదు. భార్యను అన్ని రోజులు సంసారం చేసినటువంటి భార్యని, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా కత్తి పెట్టి నరికి ముక్కలు చేసి కుక్కర్లో వేసి ఉడికించి, అసలు అంత దారుణంగా, అంత క్రిమినల్ మైండ్ ఎలా వచ్చిందో. వద్దనుకున్నా వదిలేసిన అదే సందర్భంలో మనం ఈ మాట కూడా అన్నాం. ఆ సందర్భంలో వదిలేసి ఉంటే అయిపోయేది ఇష్టం లేనప్పుడు అని చెప్పి, తాను చేసేదే తప్పు, ఇల్లీగల్ కాంటాక్టు భార్య చెల్లెలతో, మళ్ళీ ఈమెను చంపాడనమాట. ఇప్పుడు రీజన్ అదేనని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా కోర్టులో కేసు నడుస్తోంది. అతనికి కఠినమైన శిక్ష ఈ ఎవిడెన్స్లన్నీ పెట్టి ఖచ్చితంగా వేయించాలని చెప్పేసి పోలీసులు, పీపీ గారు అందరూ చూస్తూనే ఉంటారు. 100% తప్పు చేశాడు కాబట్టి అతనికైతే శిక్ష పడుతుంది కూడా, అది కూడా అతి త్వరలోనే. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.